కొంత దక్షిణ చేర్చి బ్రాహ్మడికి మంచి సద్బ్రాహ్మణ్ణి ఎంచుకుని దానం ఇచ్చుకోవాలి. పుట్టిన దీపం చేతిలో పెట్టకూడదు. దానికి తగ్గ సంభావన కూడా ఏదైనా పెట్టి, ఇప్పుడు మీ దగ్గర నుంచి ఏదన్నా ఒక దానం అవతల వ్యక్తి ఒక బ్రాహ్మడు తీసుకుంటున్నాడు అని అంటే మీలో ఉన్న కొన్ని దోషాలు ఆయన నేను స్వీకరిస్తున్నాను కూడా ఉంటుంది కదా. ఉన్నప్పుడు ఆయనకు మరి కొంత జపం చేసుకోవాలి, పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. నేను ఇలా తీసుకున్నాను కాబట్టి ఏదన్నా ఆ దోష నివృత్తి కోసం నేను ఈ జపం చేసుకుంటున్నాను అనే సంకల్పం చెప్పి చేసుకోవాలి కదా. కాబట్టి ఏంటంటే వెండి ప్రమిదిలో మీరు దీపం పెట్టి, అంటే ఏదైనా 3 ఒత్తులు కలిపి దీపం పెట్టి దానికి యథావిధిగా షోడశోపచార పూజలు చేసి నైవేద్యం పెట్టి అప్పుడు దీపదానం ఇవ్వాలి. ఊరికే వెలిగించేసి అట్లా ఇవ్వటం అది ఉట్టి దీపం వెలిగించినట్టు కరెంట్ లైట్ వేసినా ఒకటే, కరెంటు బోర్డులో స్విచ్ చేస్తే కరెంట్ లైట్ వెలిగినా ఒకటే, అది ఒకటే. ఆ దీపానికి ఒక పవిత్రత చేకూరాలంటే ఏం చేయాలి? దానికి కొద్దిగా పసుపద్ది, కుంకుమద్ది, గంధమద్ది, అక్షింతలు పెట్టి పూలు పెట్టి మరి దానికి ఒక శ్లోకం చదువుకుని షోడశోపచార పూజలు చేసి దానికి దీపానికి నైవేద్యం పెట్టి, ఏమ్మా బెల్లం ముక్కో అరటిపండు ఏదో ఒకటి చూసుకుని దానికి నైవేద్యం పెట్టి అప్పుడు ఈ బ్రాహ్మడికి దీపదానం చెయ్యాలి. వెండితో చేయొచ్చు,